హలో, మీరెప్పుడైనా మిగిలిన అన్నాన్ని ఇలా పౌడర్ చేసి ఉపయోగించుకున్నారా? మిగిలిన అన్నంతో ఇలా దోశ చేస్తారని తెలుసా? ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ అన్నం వేస్ట్ చేయరు. మిగిలిన అన్నాన్ని పారేయకండి. 5 నిమిషాల్లో క్రిస్పీ దోశ రెడీ. నిన్నటి అన్నం ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్గా మారిపోయింది. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి చేసిన ఈ దోశ టేస్ట్ మామూలుగా ఉండదు. ఒక్కసారి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.